ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఈ సంఘటన చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. బ్రతుకు తెరువు కోసం వెళ్లిన నలుగురు యువకులు ఒకే రాత్రి ఒకే గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇది విన్నాక ఇది నిజంగానే జరిగిందా అనే సందేహం ప్రతి ఒక్కరి మనసులో ఖచ్చితంగా వస్తుంది. అవును, ఇక అసలు విషయానికి వస్తే ఈ నలుగురు యువకులు అస్సాం రాష్ట్రానికి చెందిన వారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చి బెంగళూరు రూరల్ జిల్లాలోని మత్స్యాంధ్ర ప్రాంతంలో ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ కోకోకోలా కంపెనీకి సంబంధించిన లేబర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఒక రోజు రాత్రి వాళ్ళు నివసిస్తున్న అదే గదిలో నలుగురు యువకులు మృతదేహాలుగా కనిపించారు. ఇది ఎలా బయటపడిందంటే వీళ్లతో కలిసి పనిచేసే వాళ్ళు రోజులాగే వాళ్ళు పని కోసం వస్తారని అనుకున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు పని వద్దకు రాలేదు. మరుసటి రోజు ఉదయం కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో గది తలుపు తెరిచి చూడగా ఈ విషాదం బయటపడింది. అయితే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ రాత్రి వారు ఆ గదిలోనే భోజనం వండుకున్నారు. తలుపులు కిటికీలు మూసి ఉండడంతో వెంటిలేషన్ కూడా లేని ఆ గదిలో విషవాయువు పేరుకుపోయి నిద్రలోనే శ్వాస ఆడకపోవడంతో నలుగురు యువకులు ఒకేసారి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను అసాధారణ మరణంగా నమోదు చేసి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ పూర్తి విచారణ జరగాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటన ఒక విషయం గుర్తు చేస్తుంది. ఉద్యోగం కోసం ఇంటి నుంచి దూరంగా ఉండే కార్మికుల జీవితం ఎంత అసురక్షితంగా ఉందో చూపిస్తుంది. చిన్న గదులు, వెంటిలేషన్ లేకపోవడం ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఈ ఘటనపై పూర్తి నిజం బయటకు రావాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ విషయం మరింత మందికి చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.